నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. శ్యామలానగర్ రైల్వే గేట్, అరండల్పేట ఫ్లైఓవర్, రైల్వే ట్రాక్లను పరిశీలించారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అరండల్పేట ఫ్లైఓవర్ను ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉందన్న పెమ్మసాని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్లే పనులు జరగలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రయారిటీ ప్రకారం ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. పెమ్మసానితో పాటు డిప్యూటీ మేయర్ సజీలా, టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, రావిపాటి సాయికృష్ణ, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఇది దాదాపు 75 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇది పాడైన పరిస్థితి కూడా ఉంది. దీన్ని 4 లైన్ బ్రిడ్జ్గా చేయాలి. అయితే ఇంతకుముందు జయదేవ్ గారు వీళ్ళందరూ కూడా డిపిఆర్లు సబ్మిట్ చేస్తున్నాయి. దీనికి మెయిన్ కావాల్సింది లోకల్ స్టేట్ ల్యాండ్ ఎక్విజిషను, లోకల్ మున్సిపల్ కార్పొరేషను సపోర్ట్ కావాలి. కాకపోతే వీళ్ళు ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఎగైన్ ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మౌలిక సదుపాయాలని డైవర్ట్ చేస్తూ ఈ డబ్బులన్నీ వేరే వాటికి వెళ్ళి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నా కూడా ఈ బ్రిడ్జెస్ మీద కదలిక లేదు. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకల్ గవర్నమెంట్ తోటి, కార్పొరేషన్ తోటి మాట్లాడి కొంచెం నిధులు వచ్చిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఈ బ్రిడ్జెస్ మీద ముఖ్యంగా ఈ ప్రయారిటైజ్ చేసుకొని ఇది ఒకటి, తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి. ఈ 3 నుంచి 5 ఉన్నాయి. కనీసం 3 అన్నా కూడా ఇమీడియట్గా వర్క్ చేసే విధంగా ప్లాన్. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించే విధంగా కాపు నాయకులు పనిచేయాలని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, టీడీపీ నాయకులు వంగవీటి రాధా కోరారు. శ్రీనివాసరావుపేటలో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో గల్లా మాధవి, వంగవీటి రాధ పాల్గొన్నారు. కాపుల అభ్యున్నతి కోసం చంద్రబాబు కృషి చేశారన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే కాపులకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. దుర్మార్గపు వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. అవినీతి పరురాలైన విడుదల రజని ఎన్నికల్లో ఓడించాలని కోరారు. గల్లా మాధవిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందరికీ అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, ఆల్ హరి తదితరులు పాల్గొన్నారు. నాయకురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు మాధవి గారు మనందరం గెలుపు బాధ్యత తీసుకున్నామని కోరుకుంటూ 59 నెలల నుంచి బాబు జగన్ రెడ్డి గారు బట్టలు నొక్కి అలసిపోయారు. 60వ నెల మనం బట్టలు నొక్కుతాం. ప్రజలు బట్టలు నొక్కితే ఎలాంటి తీర్పు వస్తుందో ఆయన చూపుతామని చెప్పుకుంటూ మనందరూ కోరుకుంటూ ఇవాళ అందరూ కలిసికట్టుగా, ఇవాళ ముఖ్య అతిథి కాదు ఇక్కడ, అందరూ కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరం ఒక 3 రోజుల పాటు శ్రమించాలి. అవినీతి పరురాలు, అక్రమ పరురాలు కాలు మోపింది. ఆవిడ్ని సగౌరవంగా వారి ఇంటికి పంపించాలి. మనందరం రేపు మే 13న 2 ఓట్లు వేసి సైకిల్ గుర్తుకి అందరూ ఓటు వేసి గెలిపించాలి. ఆ రోజు పోలింగ్ బూత్ లో మన జన సైనికులందరూ కూడా నుంచోవాలి. ఒకటే గుర్తు పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి నీడతో, పవన్ కళ్యాణ్ అన్న దండలతో ఈ రోజు నేను ముందుకు వస్తూ ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రగతి నగర్లో ఇండియా కూటమి ప్రచారాన్ని నిర్వహించింది. ఈ ప్రచారంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ప్రగతి నగర్ కన్వీనర్ నూతలపాటి వెంకటేశ్వరరావు, నగర కమిటీ సభ్యులు రావుల అంజిబాబు తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అట్టహాసంగా సాగుతుంది. తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీతో పొత్తులు పెట్టుకున్న పార్టీలను ప్రజలు ఓడించేందుకు సిద్దంగా ఉన్నారని మస్తాన్ వలి తెలిపారు. 4% ముస్లిం రిజర్వేషన్ రద్దుకు అనుకూలమో వ్యతిరేకమో వైసీపీ, టీడీపీ, జనసేనలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇవాళ నేరుగా అడుగుతా ఉన్నా, ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని, జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల్ని, మీరు 4% రిజర్వేషన్తో ఉన్నారా, సిఏఏ ఎన్ఆర్సీతో ఉన్నారా లేదా మీ నాయకుల్ని చెప్పనండి. మేము 4% రిజర్వేషన్కి అనుకూలంగా ఉన్నాం, లేదా ఎన్ఆర్సీకి అనుకూలంగా ఉన్నాం, లేదా సిఏఏకి అనుకూలంగా ఉన్నామని లేదో చెప్పమని చెప్పండి. అక్కడేమో మోడీ కనపడంగానే లటక్కనే పార్లమెంట్లో బిల్లుకు మద్దతు పలుకుతారు. మోడీ కనపడంగానే కాళ్ళకి దండం పెట్టి వస్తారు. ఇక్కడికి వచ్చి అరే बीजेपी से हमें अलायंस नहीं होना चाहिए, 4% रिजर्वेशन हलाए तो मैं रिजिग्नेशन देता बोल के ఒకతను అంటాడు. జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
నగరంలోని ఏసీ కళాశాల, ఉమెన్స్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పోలింగ్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ప్రజల మద్దతు పెరిగిపోతుందని డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వనకూరు శ్రీనివాసరెడ్డి, జాబ్ బాబు ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మే 10న విజయవాడలో జరిగే ఇండియా కూటమి బహిరంగ సభను కాంగ్రెస్ వాదులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 10వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఖర్గే గారి అధ్యక్షతన సిపిఎం నుంచి మరి సీతారాం యేచూరి గారు, సిపిఐ నుంచి రాజా గారు, అదేవిధంగా అనేక మంది ముఖ్య నాయకులు విజయవాడ వస్తున్న సందర్భంగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థులు మొత్తం 8 మంది కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా మరి వేలాది మందిగా ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ రావాలని చెప్పేసి మరి ఈ సభని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లాలో ఉన్న అభ్యర్థులు గతంలో ఇన్ఛార్జిగా ఉన్నవారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, అదేవిధంగా యువజన, విద్యార్థి, అనేక రకాల మహిళా, అనేక రకాల విభాగాల కార్యకర్తలు అందరూ వేలాదిగా పాల్గొని విజయవాడలో జరిగే బహిరంగ సభని జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. బీసీలకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మేలు జరిగిందని బీసీ సంఘం నాయకులు అంగిరేకుల వరప్రసాద్ తెలిపారు. గుంటూరులో పలు బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కులు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. సూపర్ 6తో పాటు ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక అంశాలను బలహీన వర్గాలకు మేలు చేసేవని వరప్రసాద్ చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచక్షణతో, వివేకంతో, ఆలోచనతో ఓటు వేయాలని బీసీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని బలహీన వర్గాల ప్రజలందరూ కూడా బలపరచాలని, ఏదైతే బీసీల మేనిఫెస్టోలో ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఈ సమాజంలో ఎంతో కాలంగా 7 దశాబ్దాల పైగా అణచివేతకు గురవుతూ సాంఘిక బహిష్కరణలకి, సాంఘిక వివక్షకు గురవుతున్నటువంటి బీసీలకి ఒక రక్షణ చట్టాన్ని దేశంలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపంలో ముందుకు తీసుకొచ్చింది. అటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మరి చట్టబద్ధమైనటువంటి ఒక హక్కుని బీసీలకి రక్షణ చట్టం ద్వారా తీసుకురావటాన్ని బీసీ సంఘాలుగా జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం తరఫుతో పాటు బీసీ కుల సంఘాలు అన్నీ కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అందుకనే తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా నిలవలసిన అవసరం. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 5 ఏళ్లలో సర్వనాశనం చేశారని పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ధ్వజమెత్తారు. పెదకూరపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఇతర నాయకులతో కలిసి పాల్గొన్నారు. రాజధాని అమరావతి కావాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఏం చేశారు తమ్ముళ్ళు? 5 సంవత్సరాల్లో నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఏం చేయాలి? ఒకసారి ఆలోచించండి. మనం రక్షించేది తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఒక్కసారి మనం గమనించుకోండి. మీకు రక్షణ కోసమే రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫు నుండి పెదకూరపాడు అభ్యర్థిగా అదేవిధంగా భాష్యం ప్రవీణ్ పంపించడం జరుగుతూ ఉంది. నాకు ఒక అవకాశం ఇచ్చారు, పార్టీ కోసం పనిచేయ, జిల్లాలో పనిచేయని. అందుకనే చెప్తున్నాను, నా ప్రజానికానికి, నా ఊరు ప్రజానికి, నేను పుట్టిన గడ్డ ప్రజానికి ఒకటే చెప్తున్నాను, ఇది తెలుగుదేశం గడ్డ, ఇది తెలుగుదేశం గడ్డ, పెదకూరపాడు తెలుగుదేశం గడ్డ అనేది మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను, మన ప్రభుత్వం రాగానే మీకు ఎంఆర్ఓ ఆఫీసులైనా,
ఆర్టీఓ ఆఫీసులైనా పోలీస్ స్టేషన్ అయినా ఒకే ఒక్క ఫోన్ కాల్తో పనిచేయించే బాధ్యత రాదని ఈ సమావేశంలో మేము అందరూ తెలియజేస్తున్నాము. ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా ఒక్క ఫోన్ కాల్తో పని చేయకపోతే అదే ఫోన్ కాల్తో ఆ ఆఫీసర్ని తీసేపించే బాధ్యత కూడా రాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లనే రాబోయే రోజుల్లో మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ కుటుంబ సభ్యులుగా చూసుకునే బాధ్యత రాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మే 13వ తారీఖు జరగబోయే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి సీఎం జగన్ అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్ అరాచకాలు భరించలేక తల్లి అమెరికా వెళ్లిపోయింది. సొంత చెల్లెలే నరహంతకుడు జగన్ అని చెబుతున్నారు. తల్లి చెల్లిని కుటుంబాన్ని చెక్కబెట్టుకోలేనోడు ప్రజల్ని చెక్కబెడతాడా, ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ రాష్ట్రంలో శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అవినీతి అని సాక్షాత్తు ప్రధాని వ్యాఖ్యానించారంటే ఏమీ లేకుండా మాట్లాడరు కదా. అటువంటప్పుడు సీఎం జగన్ అవినీతి పరుడైతే జైల్లో పెట్టాలి, లేకుంటే ముక్కు నేలకు రాసి ప్రధాని మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ మాట్లాడుతూ బీజేపీ మత విద్వేషాలు రగిల్చి రాజకీయ ప్రయోజనాలు పొందే కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మస్తాన్ వలీ, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. मैं चला हूं राहुल गांधी के साथ, मैंने देखे हैं राहुल गांधी के पैर के छाले, मैंने देखा है राहुल गांधी का बहता हुआ पसीना। मैं आज गुंटूर में आपसे राहुल गांधी की मजदूरी मांगने के लिए आया हूं, और वो मजदूरी है मस्तान वली को जिता करके असेंबली भेजना और अजय कुमार जी को जिता करके दिल्ली भेजना। ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు ఉండరు. ఎందుకు అంటే ఆయన ఇద్దరిని చెడగొడతాడు, రెండు పార్టీని చీల్చేస్తాడు. మహారాష్ట్ర ఏమైంది? శివచాని శక్తివంతమైన పార్టీ శివసేన గెలిచాడా? శరద్ పవార్ చాలా పవర్ఫుల్ పర్సన్, రెండు పార్టీకి చీల్చేశాడా? చీల్చి వాళ్ళకి గవర్నమెంట్ పెట్టుకున్నాడా? బీజేపీ గవర్నమెంట్ పెట్టుకున్నాడు మహారాష్ట్రలో. అదే జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా. వీళ్ళిద్దరిని చిలుస్తాడు, బెదిరిస్తే జైల్లో పెడతాడు. కేసులు రెడీగా ఉన్నాయి, సెల్ రెడీగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు ఇద్దరికి కూడా ఆడ జైలు రెడీ చేసి పెట్టున్నాడు. వీళ్ళని కొట్టి చివరికి పార్టీని చీల్చి మళ్ళా బీజేపీ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రయత్నిస్తున్నాడు. मैं पूछना चाहता हूं आपके जरिए से, अरे भाई पार्लियामेंट हुए वोट दे के आने के बाद आप क्या करने वाले हैं? आपके नेता कभी मोदी दिखेगा, कभी मोदी आएगा तो उसका पैर पकड़ने के लिए, उसको जाके झुक झुक के सलाम करने के लिए भागम-बाड़ी दौड़म दौड़ी करता है। तो राजीनामा करके क्या फायदा है? आपका गला काटने के बाद, आपका गला कटने के बाद इसके राजीनामा से क्या फर्क पड़ता भैया? శ్రీవార్తల సమాప్తం. నమస్కారం.